కేంద్ర కరవు బృంద సభ్యులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కరవు వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అధికారుల బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. కరవు నష్ట నివారణ కోసం 2,281 కోట్ల సాయం చేయాలని చంద్రబాబు బృందానికి నివేదిక ఇచ్చారు. గత 2 రోజుల నుంచి కేంద్రం నుంచి వచ్చిన బృందం అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. పలువురు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాల వారీగా అంశాలను ప్రస్తావిస్తూ ఆయా జిల్లాల అమాత్యుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మంత్రి రావెల, జానీమోన్ వివాదంపై సీఎం ఘాటుగానే స్పందించినట్లు తెలిసింది. అక్కడే ఉన్న మంత్రి రావెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి ఎన్నికలకు కొన్ని రోజుల ముందే వచ్చిన మంత్రిగా పార్టీ అవకాశం కల్పించిన విషయాన్ని మరచి వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గం నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి సందర్భంగా రావెలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.